హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అక్షయ ఛానల్. అయితే నేను ఈరోజు ఏంటంటే మునగాకు కారం పొడి తయారు చేసే విధానం చూపెడతా. అయితే ఇదేంటనంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకు విటమిన్ లోపం, ఐరన్, కాల్షియము, ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉన్న డయాబెటీస్, బీపీ ఏదైనా కానీ కంట్రోల్ చేస్తుందంట. మునగాకు బాగా మంచిదని చెప్తారు. అయితే ముందుగానైతే మనం ఏం చేయాలంటే మునగాకు ఆకులంతా మనం తెంపుకొని దాన్ని మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆరిపోయేటట్టు. ఏందనంటే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు, అంటే నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి కొంచెం కరివేపాకు, ఇవన్నీ నూనెలో కొంచెం నూనె వేసి లైట్గా ఫ్రై చేయాలి. అలానే మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేయాలి. వేసి అవన్నీ ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అదే దాంట్లో మళ్ళీ కొంచెము అదే కళ్యామాకుని మునగాకు ఉంటుంది కదా, అవి రెండు ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు. మనం అసలు మనకు దొరికే వాటిల్లో ప్రతిదీ మన ఇంటి చుట్టూనే ఉంటుంది, కానీ మనమే నెగ్లెక్ట్ చేసి అవిట్లను యూజ్ చేసుకోము. ప్రతిదానికి ఇక చిన్నదానికి పెద్దదానికి అన్నం అరగకుండా కానీ గోలు వేసుకుంటాం, లేకపోతే మందులు వేసుకుంటాము. అల్సర్ అని ఇదని అదని. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంటే రోజు ఫస్ట్ మనం తినే అన్నంలో ఒక ముద్ద దీన్ని కలుపుకొని తిన్నట్టయితే అన్నీ లెవెల్ అయిపోతాయంట. ఈ విధంగానైతే ఫ్రై అయింది. దీన్ని కూడా ఫ్రై అయిన తర్వాత మంచిగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. అది కూడా చూపెడతా. ఇక ఇవన్నీ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకున్నాయి అన్నీ చల్లారినాయి. అవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత లాస్ట్కు ఇది మళ్ళీ ఆకు ఉంది కదా, ఆకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం లైట్గా ఉప్పేసి మనం పట్టుకున్నట్టయితే ఇది ఒక 2-3 నెలలు అయితే కంపల్సరీ ఉంటుంది. దీన్ని అయితే ప్రతిరోజు పిల్లలకు కానీ మనమైనా పెద్దోళ్ళమైనా ఒక బుక్కల కొంచెం అట్లా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా పర్లేదు, అట్టుగా తిన్నా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని విలువ తెలుసుకొని ఏందనంటే తయారు చేసుకునే ఇంట్లో అది లేక ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం మొరింగా పౌడర్ అని.
ఈ విధంగానైతే మిక్సీ వేసుకోవాలి. మూత టైట్ ఉన్న దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మస్తు రోజులు ఉంటుంది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.